బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజ ఎవరు ఏం చేసినా, ఏమన్నా సహిస్తుంది. ఎవరైనా తనని వెన్నుపోటు పొడిస్తే అసలు సహించలేదనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా దివ్య అయితే తనుజని తీసేసింది. అయితే తనుజ చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ ఇంకా తనుజ చూస్తుంటే మనకు కూడా లైవ్‌లో అయ్యో పాపమే అనిపించింది. ఇక సందర్భంలో భరణి తనుజ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏడవద్దు అంటే ఇంకా తనుజ నాన్న మీరెందుకు వచ్చారు? మీ బాండింగ్స్ వల్ల మీ దివ్య వల్ల మొత్తానికి నా లైఫ్ని స్పాయిల్ చేసింది. నేను ఏదైతే కెప్టెన్ అవ్వాలనుకున్నానో అది ఆడనివ్వకుండా చేస్తుంది దివ్య. కానీ అది కరెక్ట్ కాదు నాన్న. మీ వల్ల కేవలం దివ్య నన్ను టార్గెట్ చేస్తుంది నాకు అనిపిస్తుంది అంటూ భరణి దగ్గర తనుజ తన బాధను వ్యక్తపరుస్తుందనే చెప్పాలి. పైగా నేను మీరు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు మీతో కూడా ఎక్కువ లేను. మీరు వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా నాన్న ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం, ఎవరితో కూడా ఎలాంటి బాండింగ్స్ అనేది పెట్టుకోవద్దని చెప్పేసి గేమ్ నేను ఆడుతున్నప్పటికీ కూడా నన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తుందో దివ్య నాకు అసలు అర్థం కావట్లేదు అంటూ తనుజ కన్నీటి పర్యంతం అవుతుంది లైవ్లో. అయితే భరణి తనుజని ఎంత కంట్రోల్ చేద్దామన్నా తనుజ కంట్రోల్‌లో అవ్వట్లేదని చెప్పాలి. దీంతో భరణి కూడా సరే ఆల్రెడీ నేను పొద్దున్న వార్నింగ్ ఇచ్చాను నీ విషయంలో. అయినా సరే ఇంకో విషయం చెప్తాను. నేను కూడా ఆమెతో మాట్లాడాలని నాకు లేదు. నేను మాట్లాడకపోయినా సరే తనే వచ్చి నాతో మాట్లాడుతుంది. అంటే ఏమో నాన్న మీ బంధుత్వాల వల్ల నన్ను టార్గెట్ చేస్తుంది దివ్య. ఏదేమైనా సరే నేను మీతో మాట్లాడటం వల్ల ఆమె ప్రతిసారి కూడా నన్ను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి తీసేస్తుంది. అది ఎంత కష్టం నాన్న. ఇప్పుడు నాకేమన్నా చాయిస్ ఉందా? ఈ వారంతో కూడా ఇంకా కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. నేను బిగ్ బాస్ 9లోనే కెప్టెన్ అవ్వలేను నాన్న అంటూ తన బాధను వ్యక్తం పరుస్తూ మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి. మీ గేమ్ ఆడుకోండి. మీ ఇద్దరి గేమ్‌లోని నన్ను లాగొద్దు అంటూ తనుజ అయితే ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి తనుజ. ఏడవడానికి కారణం ఉంది. ఎందుకు అంటే ఆమె ఏదైతే ఈ వారం రోజులు గేమ్ ఆడిందో ఆ వారం రోజులు కూడా 100% ఎఫెక్ట్స్ పెట్టి ఇండివిజువల్ గేము ఆడి చివరి వరకు కూడా కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేసిన సమయంలో అలా తీసేయడం ఎంతవరకు కరెక్టు? నిజంగా ఏదేమైనా సరే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు దివ్యకి గట్టిగానే ఇచ్చుకుంటారో లేదో అనేది చూడాలి. మరి మొత్తానికి దివ్య చేసింది 100% తప్పని మీలో ఎంతమంది భావిస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.